హాయ్ స్టూడెంట్స్, దిస్ రవి. ఈరోజు చెప్పబోయే టాపిక్ లైన్స్ అండ్ యాంగిల్స్. ఖచ్చితంగా మన మ్యాథ్స్లో ఏవైనా సమ్స్ మనం చేయాలి అంటే మనం ఖచ్చితంగా బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలి. బేసిక్స్ తెలియకపోతే సమ్స్లో మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది ఖచ్చితంగా మనకు తెలియదు. సమ్స్లో ఎందుకు స్టక్ అవుతామంటే మనకి బేసిక్స్ తెలియకపోవడమే మనం స్టక్ అవుతాం. సో స్టూడెంట్స్, ఫస్ట్ మనం లైన్స్ అండ్ యాంగిల్స్ సంబంధించిన బేసిక్స్ చూద్దాం. స్టూడెంట్స్, మీకు అన్ని యాంగిల్స్ మీకు వచ్చా, మీకు తెలుసా అన్ని యాంగిల్స్? సో ఇప్పుడు ఈ అన్ని యాంగిల్స్ మనం చూద్దాం. చాలా షార్ట్ అండ్ సింపుల్ వీడియో స్టూడెంట్స్. ఇది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఇవి లైన్స్, ప్యారలల్ లైన్, పర్పెండిక్యులర్ లైన్స్ అండ్ ఇంటర్సెక్ట్ లైన్స్. ఓకే, లైన్ సంబంధించినవి 3 టైప్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, మేజర్గా చెప్తున్నాను. అండ్ యాంగిల్ సంబంధించినవి రైట్ యాంగిల్, అక్యూట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, అడ్జసెంట్ ఆర్ బైసెక్ట్ అని కూడా అనొచ్చు, అండ్ ఆపోజిట్ యాంగిల్ అండ్ ఆల్టర్నేట్ యాంగిల్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూపిస్తూ మీకు ఏ యాంగిల్స్ ఎలా చూసుకోవాలో మీరు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీ సమస్య చేసేటప్పుడు ఈజీగా దాన్ని సాల్వ్ చేయగలుగుతారు. ఓకే స్టూడెంట్స్, లెట్స్ గో ఫర్ టాపిక్. ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే 2 లైన్స్ అవి ఇంటర్సెక్ట్ అవ్వవు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ ట్రాక్స్ ఉన్నాయి. ఆ ట్రాక్స్ అనేవి మీరు ఎంత దూరమని చూడండి, ఎక్కడ అవి కలవు. సో ట్రైన్ ట్రాక్స్ లాగా ఉండే లైన్స్ మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ఇలాగా సో ఇలా ఉండే లైన్స్ మనం ఏమంటాం స్టూడెంట్స్? ఇది ప్యారలల్ లైన్స్. అంటే ట్రైన్ అనేది ఈ ట్రాక్స్ మీద వెళ్తూ ఉంటుంది. దే ఆర్ ప్యారలల్ లైన్స్. ఎక్కడ అవి ఇంటర్సెక్ట్ అవ్వవు. ఓకే స్టూడెంట్స్, ఈ 2 లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వనివి మనం ప్యారలల్ లైన్స్ అంటాము. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటి మరి? పర్పెండిక్యులర్ అంటే అది ఇలాగా, అంటే మనకి ఇక్కడ మీట్ అవుతుంది చూడండి, ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ టచ్ అవుతుంది చూసారా? సో దీన్ని మనం పర్పెండిక్యులర్ అంటాం. ఓకే స్టూడెంట్స్, ఇది పర్పెండిక్యులర్ లైన్స్. అండ్ ఇంటర్సెక్ట్ లైన్స్ అంటే 2 లైన్స్ అది ఎక్కడ మీట్ అవ్వకపోతే వాటిని మనం ఏమంటాం? ప్యారలల్ లైన్స్ అంటాము. ఒకవేళ ఏదైనా లైన్ అక్కడ మీట్ అవుతుంది అనుకో, దాన్ని మనం ఏమంటాం? పర్పెండిక్యులర్ లైన్స్. అండ్ ఇంటర్సెక్ట్ లైన్ అంటే ఏంటంటే సేమ్ 2 లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనుకో, వాటిని మనం ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము. చూడక మీట్ అవుతుంది సరే. సో 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఇక్కడ. సో మనం వీటిని ఏమంటాం? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. సో లైన్స్ కోసం సింపుల్గా ఇవి ప్యారలల్ లైన్, పర్పెండిక్యులర్ లైన్, ఇంటర్సెక్ట్ లైన్. ఓకే స్టూడెంట్స్, దీనికి సంబంధించిన ఫార్ములాస్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం స్టూడెంట్స్. అండ్ యాంగిల్స్కి వచ్చినప్పుడు ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి మనకి? మేజర్గా చూడండి స్టూడెంట్స్, 1 2 3 4 5 6 7 8 యాంగిల్స్ చూస్తాం స్టూడెంట్స్. ఓకే, దీంట్లో చూసాం మనం ఫస్ట్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఎలా ఉంటుంది స్టూడెంట్స్? రైట్ యాంగిల్ కరెక్ట్గా ఈ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ అంటాం. అంటే 90 డిగ్రీస్. ఓకే స్టూడెంట్స్, 90 డిగ్రీస్ ఉన్నది కరెక్ట్గా ఎగ్జాక్ట్ 10 డిగ్రీస్ ఉన్నది అది రైట్ యాంగిల్ అంటాం. పర్పెండిక్యులర్లో మనం ఎక్కువగా 90 డిగ్రీస్ చూస్తాం స్టూడెంట్స్. ఓకే, అండ్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే ఒకవేళ ఈ యాంగిల్ అనేది లోపలికి బెండ్ అయింది అంటే 90 కన్నా తక్కువ ఉంది అనుకోండి, 90 కన్నా తక్కువ ఉంది, దాన్ని అప్పుడు ఏమంటాం? మనం అక్యూట్ యాంగిల్ అంటాం. అంటే ఇట్స్ ఏ క్యూట్ యాంగిల్, ఎందుకంటే చిన్న యాంగిల్ 90 కన్నా తక్కువ ఉన్నది ఏదైనా సరే. ఓకే స్టూడెంట్స్, ఇది ఏంటి స్టూడెంట్స్? ఇది 90 డిగ్రీస్. ఓకే, ఇది 90 డిగ్రీస్. దీని ఏమంటాం మనం? రైట్ యాంగిల్ అంటున్నాం. మరి అక్యూట్ యాంగిల్ అంటే ఏంటంటే 80 ఉండొచ్చు. ఇది మనకి ఏంటి స్టూడెంట్స్? అక్యూట్ యాంగిల్. ఓకే, అక్యూట్ యాంగిల్. ఓకే, అంటే ఇది 90, ఇది లెస్ దాన్ 90. ఏంటి స్టూడెంట్స్? లెస్ దాన్ 90. ఓకే, లెస్ దాన్ 90 ఉన్నవన్నీ మనకేంటి? అక్యూట్ యాంగిల్. అంటే 80 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, ఏదైనా సరే 10 ఉండొచ్చు.
5 ఉండొచ్చు. వాటిలో ఏమంటాం మనం అక్యూట్ యాంగిల్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు 90 కన్నా ఎక్కువ ఉంది యాంగిల్, మోర్ దెన్ 90 అప్ టు 180. ఓకే స్టూడెంట్స్, అంటే మనం అక్యూట్ యాంగిల్ ఎలా రాసుకోవాలంటే స్టూడెంట్స్ పిక్చర్ వైజ్గా ఇది ఈ యాంగిల్ మనం అక్యూట్ యాంగిల్ అంటాం. సో మీకు 90 degrees చూపించి దాంట్లో మీకు లెస్ దెన్ వస్తే అక్యూట్ యాంగిల్ చెప్తున్నాను స్టూడెంట్స్. ఇప్పుడు ఈ 90 degreesకి యువతలు వస్తే అక్యూట్ యాంగిల్. అబ్ట్యూస్ అంటే ఏంటి? 90 కన్నా ఎక్కువ ఉన్న యాంగిల్, 90 కన్నా ఎక్కువ ఉన్న యాంగిల్. ఈ యాంగిల్ని ఏం స్టూడెంట్స్, ఈ యాంగిల్ని మనం ఏమంటున్నాం? అబ్ట్యూస్ యాంగిల్ అంటున్నాం. అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి స్టూడెంట్స్. ఇప్పుడు ఇది ఏంటిది? ఇది అక్యూట్ కదా, ఇది అక్యూట్ కదా. అబ్ట్యూస్ చూద్దాం. అబ్ట్యూస్ యాంగిల్ ఇదేమో అక్యూట్, ఇదేమో అబ్ట్యూస్ యాంగిల్. అంటే మోర్ దెన్ 90. చూడండి, ఇది 90 కదా, ఇది మోర్ దెన్ 90. ఇదేంటిది? అబ్ట్యూస్. ఇదేంటిది? అక్యూట్ యాంగిల్. ఓకే, సో ఇదేంటిది? ఇది లెస్ దాన్ 90. ఇది మోర్ దెన్ 90, మోర్ దెన్ 90. బట్ అప్ టు ఎక్కడ దాకా? 180 వరకే. మోర్ దెన్ 90 అంటే ఇట్ లైస్ బిట్వీన్ ద 90 to 180, మోర్ దెన్ 90 degrees. బట్ కండిషన్ అప్లైడ్. ఏంటి కండిషన్ స్టూడెంట్స్? ఇది కండిషన్ ఏంటి? ఇక్కడ రాస్తాను. 90 to 180 బిట్వీన్లో ఉండేది, అంటే ఈ మధ్యలో ఉండేది, 90 to 180 మధ్యలో ఉండేది మనకి అబ్ట్యూస్ యాంగిల్ అంటున్నాం. సో స్టూడెంట్స్, ప్రతిదీ క్లారిటీగా తెలుసుకుంటే సమ్స్ అనేవి మీరు ఈజీగా చేయగలుగుతారు. మీరు ఇవి తెలుసుకోకుండా, బేసిక్స్ తెలుసుకోకుండా ఒకవేళ సమ్స్ చేసినా సరే మీకు ఆ క్లారిటీ అనేది మీకు రాదు. ఏదో కన్ఫ్యూజన్, ఏదో తెలియని గ్రిప్పులు, ఏంటంటే నాకు మ్యాథ్స్ రావట్లేదు అనే ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ వెళ్ళిపోతారు మీరు. మీకు మంచి గ్రిప్ రావాలంటే పర్ఫెక్ట్ బేసిక్స్ తెలుసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, మనకి రైట్ యాంగిల్, అక్యూట్, అబ్ట్యూస్ యాంగిల్. ఇప్పుడు రిఫ్లెక్స్ అంటే ఏంటి స్టూడెంట్స్? రివర్స్. అంటే ఇప్పుడు నేను అద్దంలో చూసుకుంటాను, అద్దంలో చూసుకున్నప్పుడు నా ఇమేజ్ అక్కడ కనిపిస్తుంది నాకు. ఓకే, సో అదేంటి? అది రిఫ్లెక్స్ అంటాం. సేమ్ థింగ్ ఇప్పుడు ఇది పైన ఉంది కదా, ఇది కింద ఉందనుకో, అంటే చూడండి, సో ఈ యాంగిల్ మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. ఎందుకంటే ఇది 180 కన్నా ఎక్కువ ఉంటుంది అండ్ 360 బిట్వీన్లో ఉంటుంది కాబట్టి ఈ యాంగిల్ మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాము. ఏంటి స్టూడెంట్స్? ఇది 180 to 360 మధ్యలో ఉండే యాంగిల్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. ఏం స్టూడెంట్స్? రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి? 180 to 360 బిట్వీన్లో ఉండే యాంగిల్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాము. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు దాకా మనకి ఏమైంది? రైట్ యాంగిల్ అంటే 90, అక్యూట్ అంటే లెస్ దాన్ 90, అబ్ట్యూస్ అంటే మోర్ దెన్ 90, రిఫ్లెక్స్ అంటే 180 to 360 మధ్యలో ఉండే యాంగిల్ రిఫ్లెక్స్ అంటాం. అండ్ అడ్జసెంట్, ఆపోజిట్, ఆల్టర్నేటివ్, కరస్పాండింగ్ చాలా చాలా సింపుల్ స్టూడెంట్స్. ఓకే, జస్ట్ 1 minute అయిపోతుంది మీకు. ఓకే, అడ్జసెంట్ యాంగిల్స్ చూద్దాం స్టూడెంట్స్. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఇప్పుడు ఇలా ఉంది స్టూడెంట్స్. ఇలా ఉన్నప్పుడు ఈ రెండిట్ల మధ్యలో ఒక లైన్ గీయండి మీరు. సో ఈ లైన్ ఉంటుంది స్టూడెంట్స్. సో ఇది మనం బైసెక్టింగ్ యాంగిల్ అని అనొచ్చు స్టూడెంట్స్. ఏంటి? బైసెక్టింగ్ అనొచ్చు. అండ్ ఎందుకంటే ఒక యాంగిల్ని రెండుకి కట్ చేస్తున్నాం కాబట్టి, అంటే ఒక యాంగిల్ని, అంటే సపోజ్ ఏదైనా యాంగిల్ని ఇలా రెండుకి కట్ చేస్తాం అనుకో, దాన్ని బైసెక్ట్ అంటాం. అదే ఒక యాంగిల్ని
పక్క పక్కన ఉన్నాయనుకో అవి ఇవి అడ్జసెంట్ యాంగిల్స్ ఫ్రెండ్స్. ఇదొక యాంగిల్, పక్క పక్కన యాంగిల్స్ ఇవి. ఒక యాంగిల్ని కట్ చేస్తేనేమో బైసెక్టింగ్ అంటాం. ఇప్పుడు ఈ యాంగిల్ ఉందా, ఈ యాంగిల్ని కట్ చేస్తాం అనుకో దాన్ని బైసెక్టింగ్ అంటాం, బైసెక్టింగ్ యాంగిల్ అంటాం. ఇప్పుడు ఇదేంటిది, పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఇట్లా ఏమంటాం, అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్. ఆపోజిట్ యాంగిల్ అంటే ఏంటి, సింపుల్ స్టూడెంట్స్. సో ఇలాగా ఒక లైన్, 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి స్టూడెంట్స్. ఓకే, ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు అండ్ ఇంకొకటి చూపిస్తాను స్టూడెంట్స్. అండ్ అపోజిట్ అంటే ఏంటి, ఓకే స్టూడెంట్స్, అపోజిట్ అంటే ఏంటంటే ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతున్న లైన్స్కి, సో ఇక్కడ ఒక యాంగిల్ ఉంటే మనం వాటిని అపోజిట్ యాంగిల్స్ అంటున్నాం. లేదనుకోండి ఇగో ఈ టూ ఒక యాంగిల్స్ని మనం ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. ఓకే స్టూడెంట్స్, మరి ఆల్టర్నేటివ్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ అంటే సో ఇలాగా ఇవి ఆల్టర్నేటివ్ అంటాం. ఓకే స్టూడెంట్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి, ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే స్టూడెంట్స్, ఇదేంటిది, ఇది కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఇవి లైన్స్ ప్యారలల్, పర్పెండిక్యులర్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము. అండ్ యాంగిల్స్ ఏమో రైట్ యాంగిల్, అక్యూట్, అబ్ట్యూస్, రిఫ్లెక్ట్, అడ్జసెంట్, అపోజిట్, ఆల్టర్నేటివ్, కరస్పాండింగ్. రైట్ యాంగిల్ అంటే 90, అక్యూట్ అంటే లెస్ దాన్ 90, 90 కన్నా తక్కువ ఉంటే అక్యూట్. అబ్ట్యూస్ ఏమో మోర్ దెన్ 90. ఓకే స్టూడెంట్స్, మోర్ దెన్ 90 బట్ 90 to 180 మధ్యలో ఉంటుంది. అబ్ట్యూస్ అంటే 90 to 180. రిఫ్లెక్స్ అంటే 180 to 360 మధ్యలో ఉంటుంది రిఫ్లెక్స్. అడ్జసెంట్ అంటే చూడండి స్టూడెంట్స్ ఇలా పక్క పక్కన ఉంటే. ఓకే, అపోజిట్ అంటే ఇట్లా. ఓకే స్టూడెంట్స్, అండ్ ఆల్టర్నేటివ్ అంటే ఓకే స్టూడెంట్స్ కరస్పాండింగ్ అంటే. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు అర్థమనుకుంటున్నాను స్టూడెంట్స్. మీకు నచ్చినట్టయితే మా యొక్క వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే.